హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చాలా సింపుల్ రివ్యూ అండి. తొందరగానే అయిపోతుంది, లాగంగానే అది ఏమీ లేదు. సో ఎక్కువగా శాతం వచ్చేసి మనకి రేషన్ గురించి ఉన్నాయన్నమాట. 3 టాస్క్లు ఇచ్చారు. ఎవరెవరు విన్ అయ్యారు, ఎవరెవరు లూజర్ అయ్యారు అని చెప్పేసి చూద్దాం. ఇంకా మరి ఇక్కడ అంటే నిఖిల్ టీమ్ వాళ్ళకు వచ్చేసి మనకి వాళ్ళ బెడ్రూమ్లో ఫ్రిడ్జ్లో పల్పి ఆరెంజ్ అవి జ్యూసెస్ పెడతారన్నమాట. అది ఓపెన్ అవ్వగానే వెళ్ళేసి తాగేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు బయట వాళ్ళకి ఇవ్వద్దు, బయట వాళ్ళు లోపలికి రావద్దు అని చెప్పేసి అక్కడ పృథ్వీ చెప్తాడన్నమాట. అక్కడ కొంచెం హార్ష్గా అనిపించింది. ఎందుకు అని అంటే కొంచెం మెల్లిగా చెప్తే బాగుండు అనిపించింది. పృథ్వీ మాట్లాడతాడండి, చేసే విధానాలు అన్నీ చాలా కొంట పనులాగా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ కొన్ని చెప్పే ముందు ఊరికే పదే హగ్గింగ్లు అనడం అన్నట్టు బాగా అనిపించట్లేదు. అందుకని చెప్పేసి మనకి మునబాయ్ ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్లో జాదుకి చెబ్బి అని అంటారు కదా, సో అది అట్లా మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకు అని అంటే ఈ ఎపిసోడ్ అంతా అదే భాగవతం ఉంటుంది అన్నట్టు. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే ఉంటుంది కావచ్చు. వాళ్ళు వెళ్ళిపోతేనే అవి అనేది తక్కువైతే కావచ్చు. అయ్యో ఈరోజు సీత కూడా అండి, సీత ప్రేరణ కూడా సో చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఉన్నదే కొంచెము అందులో యాడ్స్కే పోతుంది, ఉన్న కొంచెంలో ఈ సీన్ లాగా అనిపిస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసేయండి మనకి నామినేషన్స్ గురించి ఒకరిదొకరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి అని అంటే ప్రేరణతోటి ఆదిత్య మీ మీద అదేంటిది ఏమంటారు, ఆదిత్య గారు అంటారు ఏంటని అంటే తను సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంతా మీ మీద పడి ఉంది, సో అందుకని మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోయారు, అందుకని నామినేట్ అయ్యారు మీరు అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో తను కరెక్టే చెప్పినట్టు అనిపించింది. కాకపోతే తను చెప్పింది అక్కడ వాళ్ళు ఎవరు వినలేదు. పృథ్వీ, సోనియా అప్పుడు ఆ మూమెంట్లో వినలేదు, తలకలానే. ఇంకా యష్మి అండ్ విష్ణు కూడా సోనియా గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారన్నట్టు. ఏంటని అంటే తను సేఫ్ గేమ్ ఆడింది. తను అసలు ఏంటని అంటే ఆ ముగ్గురు మీద పెట్టినంత ఇంట్రెస్ట్ క్లాన్లో ఉన్నప్పుడు తను గేమ్ పైన ఫోకస్ చేస్తే నాకు చీఫ్గా ఉండేదాన్ని, ఇలా ఓడిపోకపోయేదాన్ని. మళ్ళీ ఇంకా ఏంటంటే తను చికెన్ దొంగతనమా అదంతా అసలు తను ఏం పని చేస్తుందో ఏమో ఇంతవరకు అయితే ఎప్పుడు చూపించారా అండి. తన ఒక వర్క్ చేసిందే అన్నట్టుగా ఎప్పుడు చూసిందే లేదు. నాగార్జున గారు అన్నారు అంటే మిగతా రివ్యూవర్స్ అంటేనే వాళ్ళు అంటారు తప్పించి, కానీ లేదంటే వాళ్ళు ఎందుకు అంటారు. కానీ ఇంకా వచ్చేసేయండి మణికంఠతో సోనియా డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటని అంటే నేను స్ట్రాంగ్, నువ్వు ఆ విధంగా నాకు పాయింట్ రేస్ చేసి మాట్లాడకూడదు కదా తను అన్నట్టుగా. అక్కడ అన్ని నామినేషన్స్ పాయింట్ గురించేనండి ఫస్ట్ అంతా వచ్చేసి. ఇంకా మళ్ళీ ఆ అబ్బాయితోటి యష్మి మీద పడిన ప్రాబ్లం ఏంటి అని అంటే నాతోటి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఆమెకి, తాను ఒక కంపల్సరీగా క్లాన్ చీఫ్గా అన్నప్పుడు తను కరెక్ట్గా ఉంటే బాగుండు అనిపించింది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటని అంటే ఫ్రెండ్షిప్ తోటి గేమ్ ఆడటం నాతోటి కాదు. మణికంఠ అంటాడండి, యష్మి అండ్ మణికంఠ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడు ఫ్రెండ్షిప్ అని చెప్పేసి నన్ను నామినేట్ చేసావు, సో ఇంకొకసారి నువ్వు నన్ను ఫ్రెండ్ అనవద్దు అని అంటే సరే ఓకే అని చెప్పేసి తను మళ్ళీ ఇక జాదుకి చేస్తాడనమాట. సో ఇంకా ఏంటని అంటే తను ఏడ్ చేస్తుంది, కొంచెం ఫీల్ అవుతుంది. తను 2 times 3 times అలా చేసేసరికి నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. తను చెప్తుంది, మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్తుంది, పృథ్వీ దగ్గర మాట్లాడుతుంది ఈ విషయం గురించి. మళ్ళీ వాళ్ళు అమ్మో అండి ఈరోజు పృథ్వీ వచ్చేసండి సోనియా అమ్మో తను గేమ్ అంతే తిను. అసలు వాళ్ళు ఇంట్లో వాళ్ళనన్నా అలా చూస్తారో లేదో అర్థం కాలేదు. కానీ అబ్బో నిఖిల్ అండ్ పృథ్వీ సోనియా ఈరోజు గేమ్ ఆడుతున్నైతే వాళ్ళు ఆడి వాళ్ళు బాడీ అంతా స్ట్రెస్ వాళ్ళు అంతా స్ట్రెస్ తీసుకున్నట్టుగా అనిపించింది. అది బాగా అనిపించేది. ఓకే అమ్మాయిలు అంటే ఓకే, మరి ఓవర్గా అనిపించిందా అండి పృథ్వీదే అండి నిఖిల్దే. అయితే ఇక్కడ వచ్చేసేయండి మనకి నెక్స్ట్ డే అనే అంతే నిన్నే చూసి ఓ మై డార్లింగ్ డిక్కరే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ తోటి డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు కోటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి, రేషన్ సంపాదించుకోవడానికి అని చెప్పేసి గేమ్స్ ఉంటాయి. సో అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేషన్ని సెలెక్ట్ చేసుకునే హక్కు ఉంటుంది అన్నట్టుగా చెప్పేశారు. నిఖిల్ టీమ్ అండ్ అబ్బాయి టీమ్ 2 క్లాన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇక గేమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫోటో పెట్టు ఆగేటట్టు అని చెప్పేసి గేమ్ ఇచ్చారు, టాస్క్ ఇచ్చారనమాట. ఏంటి అని అంటే ఫొటోస్ అక్కడ మనకి
బోర్డ్ లాగా పెట్టేశారు. అందులో అబ్బాయి ఫోటో అండ్ నిఖిల్ ఫోటో, చీఫ్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరి ఫొటోస్ పెట్టాలన్నట్టు. సో దాన్ని తీయకూడదు, అవి బజర్ మోగేంత వరకు ఎవరైతే ఉంటాయో వాళ్ళు విన్నట్టు. ఇక్కడ ఏంటంటే పృథ్వీ అండ్ మన నబీల్ ఇద్దరు వచ్చే టీంల నుండి ఇద్దరు వచ్చేసారు. ఇక్కడ అంటే పృథ్వీ చాలా ఫిజికల్గా చేశాడనమాట. సో ఫస్ట్ నబీలే స్టార్ట్ చేశాడండి ఈరోజు. తను ఇక ఏంటంటే మనం అంటారు కదా, ఊరికే పిల్లని కొడితే వచ్చి పులి లాగా అరుస్తుంది, మీద పడుతుంది అన్నట్టుగా వాళ్ళు మంచిగా నిజాయితీగా ఆడుతూ ఉంటే వీళ్ళు వచ్చి ఏదో ఒక పుల పెట్టేసరికి ఎవరైనా అలాగా మారిపోతూ ఉంటారు. మేము కూడా గెలవాలి, మేము వచ్చింది దానికే కదా అన్న ఉద్దేశం ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసి పెట్టగానే నబీలా ఫస్ట్ వస్తాడండి. నబీలా ఫస్ట్ వచ్చి పృథ్వీది ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ తను కొంచెం సాఫ్ట్గా చేశాడు. పృథ్వీ వచ్చేసి చాలా ఫిజికల్ అయిపోయాడు. లాస్ట్కి వచ్చేసి గేమ్ ఆపేసి సీత వార్నింగ్ ఇస్తుంది, మీరు ఇలా చేస్తే అసలుకే నేను డిస్క్వాలిఫై చేసేస్తాను, ఒకరిదొకరు టచ్ చేసుకోకూడదు అంటారు. అక్కడికి 2 times 3 times పృథ్వీ అనేది నబిల్ని టచ్ అక్కడ ఫిజికల్గా చాలా అయిపోయాడు అనమాట. తను ఇంకా డిస్క్వాలిఫై చేసేస్తుంది సీత. తను ఎంత చెప్పినా కానీ వినాడు, చాలా పుష్ చేస్తూ ఉంటాడు నబీల్ని. అండ్ నబీల్ ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేశాడండి. ఏంటనంటే అక్కడ తను ఆ విధంగా చేస్తే తను ఎలాగూ అగ్రెసివ్ పర్సన్, తను అలా చేస్తాడని చెప్పేసి ముందుగానే ఆలోచించుకొని చేసినట్టున్నాడు. సో అనుకున్నట్టుగానే మనకి నబీల్ వాళ్ళ టీం నబీల్ విన్ అయిపోతాడు అన్నట్టు. ఈ టాస్క్లో వచ్చేసి పృథ్వీని డిస్క్వాలిఫై చేసేస్తుంది సీత. ఇక్కడ దీని సంచలకురాలుగా ఎప్పుడైనా కరెక్ట్గానే చేస్తుందండి. సో అక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది టీమ్స్ మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెకండ్ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నత్తల సాగకు ఒక్కటి వదలకు అని. ఏంటన్నా అంటే కింద పాక్కుంటూ తలతోటి క్యాబేజెస్ ఇచ్చారు. క్యాబేజెస్ని తలతోటి మనము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ దాకా పెట్టేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క టీం నుండి ఇద్దరు, నిఖిల్ అండ్ సోనియా వచ్చారు నిఖిల్ టీం నుండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్య గారు అండ్ ప్రేరణ. మణికంఠ అడుగుతాడు అబ్బాయిని, నువ్వు ఎందుకు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసావు అని చెప్పేసి ఫస్టే అడిగేశాడు. ఇక ఏంటనంటే ప్రేరణ ఇంతవరకు ఎక్కువగా ఏ టాస్క్లు ఆడలేదు, సో దానికి ఛాన్స్ ఇద్దాము, తను స్ట్రాంగ్, తను ఆడగలుగుతుంది కదా అని. ఆదిత్య గారు కూడా అంతే, తనకి కొంచెము స్పోర్ట్స్లో మనకి ఏమంటారు, తనకి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందుకని చెప్పేసి. కానీ ఆదిత్య గారు అండి చాలా చాలా గ్రేట్ అండి. ప్రేరణ కన్నా ఎక్కువ ప్రేరణ, నిఖిల్, సోనియా కన్నా ఎక్కువ. ఎందుకంటే తను ఏజ్లో కొంచెం ఎక్కువ ఏజ్ పర్సనే, మళ్ళీ ఆ విధంగా పాకడము అవన్నీ చాలా గ్రేటు. అక్కడికి అండి గేమ్ అంతా అయిపోయాక అబ్బాయి ఆదిత్య గారిని అంత ఎఫర్ట్ పెట్టినందుకు తనను అప్రిషియేట్ చేయకుండా నువ్వు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయావు, అందుకే నువ్వు మెల్లగా చేసావు, నువ్వు అట్లా ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వకపోతే గేమ్ మనమే విన్ అయ్యే వాళ్ళము అన్నట్టుగా డిస్కషన్ చేశాడు గేమ్ అంతా అయిపోయాక. ఓకే, ఇక్కడ ఏంటంటే నిఖిల్ వీళ్ళు ఫస్ట్ ఆట విధానం తెలియక ఫస్ట్ ఒక 2 క్యాబేజెస్ అలా ఆడారు. బట్ తర్వాత నిఖిల్ ఏంటంటే తలతోటి ఇలా పుష్ చేసరికి క్యాబేజ్ అనేది రోలింగ్ అవ్వకుంటూ చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. పాకడము అంటే టోటల్ బాడీ అంతా ఫ్లోర్కి టచ్ చేసేసి పాకడము అంటే చాలా ఇబ్బంది. చేతులు వెనక్కి పెట్టేసుకొని సో మనం కప్పలాగా అనుకుంటూ ముందుకు వెళ్తే స్విమ్మింగ్ చేసినట్టు అన్నట్టుగా వెళ్తే అది ఈజీగానే బ్యాక్కి చేతులు పెట్టేసుకొని అలా వెళ్ళడం చాలా కష్టము. ఇక్కడ వచ్చేసండి లాస్ట్కు కొంచెము ప్రేరణ లేట్ అయిపోయింది. అక్కడ లేట్ అయ్యేసరికి సోనియాకి కొంచెము అడ్వాంటేజ్ అనేది కలిగిందనమాట. అక్కడ లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ వాళ్ళ టీంకే విన్ అయిపోతుంది. లాస్ట్ సోనియానే ఒక క్యాబేజీ అనేది ఎక్కువ పెడుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే అండి ప్రేరణ అది ఒక క్యాబేజ్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ టీంకి వెళ్ళిపోయింది. అది మనకి బిగ్ బాస్ గారు చూపించారు కానీ ఆ విషయం గురించి ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. మరి మేబీ లైవ్లో జరిగిందేమో తెలియదు. సో లెక్క ప్రకారం చూస్తే అయితే మనకి అభయ్ వాళ్ళ టీమే విన్ అయినట్టు. అంటే మనకి ప్రేరణ ఇలా తల ఉన్నప్పుడు అది నిఖిల్ వాళ్ళ టీంకి వెళ్ళిపోయింది ఒకటి ఎక్స్ట్రా అనేది. సో అది ఎవరు చూడలేదు. సో మేబీ తర్వాత మనకి వీకెండ్లో మనకి నాగార్జున గారు చెప్తారు కావచ్చు అది మిస్టేక్ జరిగింది అని చెప్పేసి. దానికి సంచాలకుడిగా మణికంఠను పెట్టారండి. సో అక్కడ వచ్చేసి గేమ్ ఓడిపోయినందుకు కొంచెం ప్రేరణ అనేది ఎమోషనల్ అయిపోయి మణికంఠన్ మాటలు అనేస్తూ ఉంటుంది.
గేమ్ అయిపోగానే అండి ఇక లోక మీద ఎవ్వరు గేమ్స్ ఆడలేదు అన్నట్టుగా పృథ్వీ వెంటనే వచ్చి సోనియా తోటి అమ్మో అదైతే బీభత్సం అనుకోండి, ఇంకా చెప్పకూడదు అది. సో నిఖిల్ అండ్ సోనియా వచ్చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి థర్డ్ గేమ్ వచ్చేసి బెలూన్ కొట్టు రేషన్ పట్టు అనే టాస్క్ ఇచ్చేశారు. అందులో తను స్టేట్మెంట్ ఇచ్చేసాడనమాట. కరెక్టే అనిపించింది కొంచెము. అక్కడ చెప్తుంది అంటే విష్ణుప్రియ అన్నది నేను చూసాను తను, అది ఎప్పుడు ఒక 2 times మేము చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుస్తే అప్పుడు లోపల వేసింది. సో ఒక సైడ్ మొత్తం అలానే వదిలేసింది, ఒక సైడే వేసేసింది. అటు సైడ్ ఆరెంజ్ ఉండే ఎక్కువ, ఇటు సైడ్ బ్లూ ఉండే. సో అవేవి వేయలేదు, అక్కడే నిల్చుంది తను అని చెప్పేసి అంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మనకి గేమ్ గురించి రూల్స్ ఉంటుంది కదా, రూల్స్ బుక్ అనే అంతే అబ్బాయి చదువుతాడు. సో అక్కడ నిఖిల్ అండ్ అబ్బాయికి మధ్యలో డిస్కషన్ అనేది జరుగుతుంది. సో సోనియా ఎంత అన్నా కానీ నీ ఒరు నువ్వే ఒరుకు అన్నట్టుగా సపరేట్గా కూర్చుందన్నమాట. సో యష్మి ఎంత చెప్పినా కానీ సోనియా నాకు సంబంధం లేదు, నేను చెప్పింది ఇది అంతే అన్నట్టుగా ఉంది. అక్కడితోటి మనకి ఎపిసోడ్ అనేది అయిపోయిందండి. సో ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజర్ అయ్యారు అనేది చెప్పేసి మనకి సోనియా ఇంకేం చెప్పలేదు, మనకి అనౌన్స్ అయితే చేయలేదు, చూపించలేదు ఈరోజు ఎపిసోడ్లో అయితే. చూడాలి ఇంకా మరి రేపు ఏం జరుగుతుంది అనేది, ఎవరికి రేషన్ వస్తుంది ఎవరికి రేషన్ రాదు అనేది చూడాలన్నట్టు. ఇక్కడ అండి రేషన్ గురించి వచ్చేసి మనకి నిఖిల్ టీం ఫస్ట్ డిస్కషన్ చేసుకుంటుంది. రేషన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చికెన్ని కొంచెం అవాయిడ్ చేసేద్దాము, వెజిటేబుల్స్ చూసుకుందాము అన్నట్టుగా మాట్లాడితే, సో విష్ణుప్రియ చికెన్ వద్దా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒకవేళ 2 ఒకటే సైడు ఉంటే వెజిటేబుల్స్ తీసుకుందాము, వేరే వేరే ఉంటే కొంచెం తీసుకుందాము అన్నట్టుగా చెప్తాడు నిఖిల్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి 3 టాస్కులు ఏకంగా ఇచ్చేసాడు మనకి. చాలా బోరింగ్ అనేది అయితే ఏం అనిపించలేదు, ఒక 10 minutes అలా బోరింగ్ అనిపించింది. వాళ్ళ ట్రాక్స్ ముచ్చట అదంతా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బెల్ను ప్రెస్ చేస్తేనే మేము పెట్టేటువంటి వీడియోస్ వస్తాయండి. ముందు వచ్చేది దసరా, దివాళీ. సో నేను చెప్తూనే ఉన్నాను, తను స్టేట్మెంట్ ఇచ్చేసాడనమాట. కరెక్టే అనిపించింది కొంచెము. అక్కడ చెప్తుంది అంటే విష్ణుప్రియ అన్నది నేను చూసాను తను, అది ఎప్పుడు ఒక 2 times మేము చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుస్తే అప్పుడు లోపల వేసింది. సో ఒక సైడ్ మొత్తం అలానే వదిలేసింది, ఒక సైడే వేసేసింది. అటు సైడ్ ఆరెంజ్ ఉండే ఎక్కువ, ఇటు సైడ్ బ్లూ ఉండే. సో అవేవి వేయలేదు, అక్కడే నిల్చుంది తను అని చెప్పేసి అంటుందన్నమాట. అక్కడ వచ్చేసి మనకి గేమ్ గురించి రూల్స్ ఉంటుంది కదా, రూల్స్ బుక్ అనే అంతే అబ్బాయి చదువుతాడు. సో అక్కడ నిఖిల్ అండ్ అబ్బాయికి మధ్యలో డిస్కషన్ అనేది జరుగుతుంది. సో సోనియా ఎంత అన్నా కానీ నీ ఒరు నువ్వే ఒరుకు అన్నట్టుగా సపరేట్గా కూర్చుందన్నమాట. సో యష్మి ఎంత చెప్పినా కానీ సోనియా నాకు సంబంధం లేదు, నేను చెప్పింది ఇది అంతే అన్నట్టుగా ఉంది. అక్కడితోటి మనకి ఎపిసోడ్ అనేది అయిపోయిందండి. సో ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజర్ అయ్యారు అనేది చెప్పేసి మనకి సోనియా ఇంకేం చెప్పలేదు, మనకి అనౌన్స్ అయితే చేయలేదు, చూపించలేదు ఈరోజు ఎపిసోడ్లో అయితే. చూడాలి ఇంకా మరి రేపు ఏం జరుగుతుంది అనేది, ఎవరికి రేషన్ వస్తుంది ఎవరికి రేషన్ రాదు అనేది చూడాలన్నట్టు. ఇక్కడ అండి రేషన్ గురించి వచ్చేసి మనకి నిఖిల్ టీం ఫస్ట్ డిస్కషన్ చేసుకుంటుంది. రేషన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి చికెన్ని కొంచెం అవాయిడ్ చేసేద్దాము, వెజిటేబుల్స్ చూసుకుందాము అన్నట్టుగా మాట్లాడితే, సో విష్ణుప్రియ చికెన్ వద్దా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒకవేళ 2 ఒకటే సైడు ఉంటే వెజిటేబుల్స్ తీసుకుందాము, వేరే వేరే ఉంటే కొంచెం తీసుకుందాం అన్నట్టుగా చెప్తాడు నిఖిల్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి 3 టాస్కులు ఏకంగా ఇచ్చేసాడు మనకి. చాలా బోరింగ్ అనేది అయితే ఏం అనిపించలేదు, ఒక 10 minutes అలా బోరింగ్ అనిపించింది. వాళ్ళ ట్రాక్స్ ముచ్చట అదంతా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బెల్ను ప్రెస్ చేస్తేనే మేము పెట్టేటువంటి వీడియోస్ వస్తాయండి. ముందు వచ్చేది దసరా, దివాళీ. సో నేను చెప్తూనే ఉన్నాను, ఏంటి అని అంటే మీరు ఈ వీడియోస్ చూడకపోయినా కానీ షార్ట్స్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, సో అందులో అన్నీ నేను లింక్స్ కూడా ఇస్తున్నా కాబట్టి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి అవన్నీ మీకు చూసుకోవచ్చు అండి. అందుకోసమనే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాగుందాం ఇంకా మరి సెలవు మరి.